స్థానిక గిరిజన్ భవన్ సమావేశ మందిరంలో ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధుల నుండి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి, సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మి సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్టీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు తలెత్తినా రాష్ట్ర ఎస్టీ కమిషన్ వెంటనే స్పందిస్తుందని, అవసరాన్ని బట్టి స్వయంగా వచ్చి విచారించి తక్షణం పరిష్కారం చేస్తామన్నారు. భారత రాజ్యాంగంలో ఎస్టీ, ఎస్సీ వర్గాలకు కల్పించిన హక్కులను కాపాడతామని నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 2019 నుండి 24 ఎస్టీ కమిషన్ సరిగ్గా పనిచేయలేదని, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ప్రజలు, సంఘాల సమస్యల పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త ఎస్టీ కమిషన్ ఏర్పడిందని, మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తామని, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల అభ్యున్నతికి అహర్నిశలో కృషి చేస్తామని అన్నారు. ఎస్టీ కుటుంబాల ప్రజల నుండి ఏ అర్జీ వచ్చినా అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని, లేకపోతే ఎస్టీ కమిషన్ సీరియస్గా తీసుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పి జగన్నాథరావు, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాగిరి చంద్రప్ప, ఏపీ ట్రైబల్ ప్రెసిడెంట్ టి నాగేశ్వరరావు, సంఘం నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎస్టీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లాలో మన ఎస్టీ గిరిజన భవన్లో జరిగినటువంటి సమావేశంలో హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మీడియా మిత్రులు అడిగిన దాని సందర్భంగా ఈరోజు ఆదివాసీలు గిరిజనులకు, ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. అన్యాయాలు ఎటువంటి జరిగినా కూడా అన్యాయాలను అరికట్టడానికి ఈ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల ద్వారా ఎటువంటి గిరిజనులకు అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నేను శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గిరిజనేతర మిత్రుల భేదాలు లేకుండా అందరికీ సమర్థదృష్టితో చూస్తాను. కానీ గిరిజనులకు అన్యాయం జరిగితే మాత్రం చట్టపరమైన అంశాలను దృష్టి తీసుకొని ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్య చేపడతాను. ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాన్ని కాపాడే బాధ్యత నా మీద ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గిరిజనులకు న్యాయం జరిగేలాగా ప్రతి చర్యను నేను ముందుండి నడిపిస్తానని కోరుతున్నాను. అలాగని ఎస్సీలకు కూడా అన్యాయం జరిగినా కూడా నా సహాయ సహకారం అందించి వారికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చేపడతానని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారు బుజ్జిరెడ్డి గారు, మాతో పాటు మెంబర్సు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏమిటంటే ఈ ఏలూరు జిల్లాలో గిరిజన ఎంప్లాయీస్ మీటింగ్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. కానీ గిరిజనులకు ఎక్కడైనా గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అందరికీ అందుబాటులో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏ సమస్య వచ్చినా మా ఎస్టీ కమిషన్ ముందుంటుంది కాబట్టి, కానీ ఎక్కడైనా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ఉండాలని మా గిరిజనుల ఎస్టీ కమిషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఈ అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 16 పథకాలు రద్దు కావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో గిరిజనులకు దశల వారీగా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ గిరిజనులు ఎక్కడూ అన్యాయం జరుపుకోకుండా ఈ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు చేస్తున్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లాలో మమ్మల్ని ఆహ్వానించినందుకు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కమిషన్గా మీ ముందుండడం నాకు ఎంతో గర్వించదగిన విషయం. మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎస్టీకి ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తానని, ఆల్మోస్ట్ ఏ సమస్యలు తెచ్చినా మేము ముందు ఉంటామని కమిషన్లో ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.